దేవుని యొక్క లేఖనాలకు వెళ్ళే ముందు మనమందరం కూడా ఏదైనా ఏం సంతోషంతో వచ్చి ఒకసారి చెప్పండి. పరిశుద్ధనా ఇంకా ఇంకొందు లోపల ఇంకా ఉంది లోపల అంటే పడతారేమో భయం కావట్లేదా? దేవుని నామ మహిమార్థంగా రక్షకుడు మన జీవితాన్ని రక్షించే దేవుడిగా మనకు అనుగ్రహించిన దినాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునగాక. దేవుని యొక్క ప్రశస్తమైన మాటలను మనం వినటానికి దేవుడు మన వినికిడిని దీవించి దేవుని యొక్క కృపలో మనకు అనుగ్రహించి ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నందుకు దేవునికి మహిమ కలుగునగాక. క్రీస్తు యేసునందున విశ్వాసంతో మనము దేవునితో ఏ విధంగా నడుచుకోవాలో ఈ వారం దినాలు కూడా నేర్పిస్తూ వస్తున్నాడు దేవుడు. అదే రీతిగా ఈ దినాన్ని కూడా దేవునితో నడుచుకోవడానికి సహాయం చేస్తున్నాడు. మనిషి దేవుని వెంట నడవందే, దేవునితో నడవందే మనిషికి ప్రయోజనం అనేది లేదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏ బిడ్డ అయితే వాక్యాన్ని విని దాన్ని గైకొని దాన్ని అవలంబిస్తూ ఉంటారో వారే ఫలించే వారిని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తుంది. మనకు ఫలభరితమైన జీవితం ఎంతమందికి కావాలి? దేవునికి మహిమ కలుగుతుంది. మరి ఫలభరితమైన జీవితం కావాలంటే ఖచ్చితంగా దేవుడు మాట శ్రద్ధగా మీరు వినాలి. దేవుడు మనందరి హృదయాలకు మాట్లాడబోతున్నాడు. శ్రద్ధగా మీరు వినాలి. దేవుని సన్నిధానంలో ఆశ్చర్యకరుడిగా మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఎవరన్నా మధ్యలో వస్తే మీరు దయచేసి అటు ఇటు చూడబోకండి. వాళ్ళు వచ్చి వాళ్ళు కూర్చుంటారు. మీరు మాత్రం మీ దృష్టి ఎక్కడ ఉంచాలి? దేవుడి వాక్యం మీద ఉంచండి. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధానానికి మనం ముందుగా వెళ్ళటం అనేది మనకెంతో ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగునగాక. మీరు మరి దూరం నుంచి పరిగెత్తుకుంటూ ముందుగా వచ్చినప్పుడు మీ అందరూ కూడా దేవుని పేరట మీ అందరికి నా వందనాలు తెలియపరుస్తూ ఉంటాను. దేవుని నా మహిమార్థంగా దేవుని సన్నిధికి ముందుగా వెళితే ఏం జరుగుతుందో అది కూడా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని చిత్తానుసారంగా యేసు ప్రభుల వారు రక్షకుడిగా ఉదయించాడు అని ముందుగా ఎవరు తెలుసుకున్నారు? ముందుగా ఎవరు సమాధానం మాసు తీసేయండి, మాట్లాడాలి. మాసు తీసేయండి. దేవుని చిత్తానుసారంగా పరిశుద్ధ గ్రంథం అనాది కాలంలోనే ఆయన రక్షకుడిగా ఉదయిస్తాడని గ్రంథంలో రాసి పెట్టాడు. దేవునికి మహిమ కలుగునగాక. మరి ఈ భూమికి పునాదులు వేసినప్పుడే ఆయన భూలోకానికి వచ్చి భూలోకంలో ఉన్న జనులను రక్షించడానికి వస్తాడని పరిశుద్ధ గ్రంథంలో రాసి పెట్టాడు. దాని కొరకు అందరూ కూడా హృదయపూర్వకంగా ఏం చేస్తూ ఉన్నారంటే నిరీక్షిస్తున్న సమయంలో ఆయన పుట్టాడు అని తెలుసుకుని సంతోషించారు. దేవునికి మహిమ కలుగునగాక. అదే రీతిగా ఈ సమయంలో మన జీవితము దేవుని కొరకు నిరీక్షణ కలిగి దేవుని యందు ఆనందించే రీతిగా ఆయన మనం బలపరచడానికి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరందరూ క్రిస్మస్ పండుగ బాగా జరుగుతుంది. వినండి జాగ్రత్తగా. దేవుని యొక్క సన్నిధానంలో ఏ సంతోషం ఉందో మనం తెలుసుకుంటే ఆ సంతోషాన్ని బట్టి దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదించే దేవుడు. దేవుడికి మహిమ కలుగునగాక. ఆ సంతోషాన్ని బట్టి దేవుడు మనల్ని బహుగా హెచ్చించే దేవుడు. దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం మనకు తెలుసుకోకుండా కొత్త బట్టలు కట్టుకుని లేకపోతే దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం మనకు తెలుసుకోకుండా మన ఇంట్లో రంగులు వేసుకుని మనం ఉంటే ఈ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని మనం అనుభవించే రీతిగా మనం ఉండాలి అంటే మన బ్రతుకుకే యేసయ్య రక్షకుడు కావాలి. దేవునికి మహిమ కలుగునగాక. మన బ్రతుకుకే యేసయ్య రక్షకుడు కావాలి. ఏ విధంగా రక్షకుడు అవుతాడు అంటే మనము ఉయ్యాల కొట్టి కట్టి ఉయ్యాలలో ఊపితే రక్షకుడు అవ్వదు. జాగ్రత్తగా ఉన్నారు. కొంచెం సీరియస్ గానే ఉంటుంది. వాక్యం జాగ్రత్తగా ఉన్నారు. దేవుని నామ మహిమార్థంగా ఎందుకంటే బాలయేసుని ఉయ్యాల కట్టి ఉయ్యాల కొట్టి వేసి ఉయ్యాల ఊపుతూ యేసు ప్రభుల వారిని ఆరాధిస్తూ ఈ దినాన్ని దేవుడు చెబుతున్నాడు. దేవుని యొక్క వాక్యం ద్వారా మీకు నేను కూడా దేవుని సువార్తను ఎప్పుడైతే నడుచుకుంటామో దేవునికి మహిమ కలుగునగాక. ఆ సువార్తను అనుసరించి ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో రక్షకుడు మనలో జన్మిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇంకా మన వాక్యం చదువుతూ వచ్చింది. వాక్యంలో వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే ఎవరికి కృప చూపించలేదంట, ఎవరికి దయ చూపించలేదంట. దయ చూపించాలని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అర్థమవుతారని చెప్తున్నాను. దయ చూపించాలని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కృప చూపించాలని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అయితే వారు అటువంటి ఏమీ చేయలేదంట. చేయని కారణంగా
భక్తుడు అక్కడ ఏమేమి పలుకుతూ వచ్చాడంటే వారి ఉద్యోగం వేరొకరు తీసుకుంది కానీ, అతని భార్య విధవరాలవుతుంది కానీ, వారి పిల్లలు ఇట్లా కలుపుతూ వచ్చాడు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే, మనమందరం కూడా రక్షకుడైన యేసు ప్రభుల వారిని ధరించినట్లుగా దేవుని యొక్క లేఖనాలు ఎప్పుడైతే మన హృదయంలో పెట్టుకుంటామో, వాక్యాన్ని ఎప్పుడైతే మన హృదయంలో పెట్టుకొని ఆ వాక్యాన్ని అనుసరిస్తూ ఉంటామో, అప్పుడు రక్షకుడు మన ఎంత సంతోషించే దేవుడిగా ఉన్నాడు. రక్షకుడు కలిగిన బిడ్డలంగా మనం అనేకులకు కనబడే వారిగా ఉంటాం. దేవునికి మనకు కలిగిన అవేమి మనలో లేదు, అటువంటి ఏమి మనలో లేదు. ఎవరికి మనం రైజించట్లేదు, ఎవరిని మనం కటాక్షించట్లేదు, అవేమి మనలో కనపడలేదు. వాక్యానికి ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాం? వ్యతిరేకంగా ఉన్నాం. వ్యతిరేకంగా ఉన్న మనం ఏం చేస్తూ ఉంటాం? డిసెంబర్ 25 రాగానే ఇంకట మాకులాగా లైట్ వేస్తాం. దేవుని నాకు మహిమార్థంగా డిసెంబర్ 25 మరొక 25 మనకు తెలియదు కానీ దేవుని నామ మహిమార్థంగా మనం బ్రతుకుతూ మనం ప్రయత్నిస్తున్నాం. ఆయన సంతోషంతో ఆయన నామ ఘనత కొరకు ఒక వ్యక్తి బ్రతకాలి, ఒక వ్యక్తి దేవుని వెంబడించాలి అంటే లేఖనాన్ని చక్కగా వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా వినాలి. ఆ వాక్యమే నేను ఏం చేస్తుందంటే రక్షకుడైన యేసుతో నేను ఆనందింపజేస్తుంది. దేవునికి మహిమ కలుగును. ఈ వాక్యాన్ని వినం. మనం ఎక్కడికి వస్తామంటే అందరికి వస్తాం. మీరందరూ మంచోళ్ళు, మీరందరూ ఉపవాస ప్రార్థన పండుగకు వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని నామ మహిమార్థంగా పండుగకు వస్తాం. పండుగ నీలో జరగాలి అంటే నువ్వు దేవుని మాట వినాలి. ఎన్నోసార్లు చెప్పిస్తూ ఉన్నాడు. దేవుని మాట విని ఆ మాటను మనం అనుసరిస్తే మన జీవితమే పండుగ. దేవునికి మహిమ కలుగునుగా. చదివిన వాక్యంలో కూడా అదే జరుగుతూ ఉంది. భక్తుడు దేవుని అనుసరిస్తున్నాడు. దేవుని అనుసరించి అంటున్నాడు, వాడు నన్ను శపించిన నువ్వు నన్ను దీవిస్తావు, వాడు నన్ను అవమానం చేసిన నువ్వు నన్ను సంతోషింపజేస్తావు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటున్నాడు మాట? దేవుని అనుసరిస్తున్నాడు, వాక్యాన్ని అనుసరిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. వాక్యాన్ని అనుసరించే వాడికి ఎప్పుడు కూడా దేవుని సంతోషమే కలిగింది, దేవుని ఆనందం. ఒక పక్కన వాళ్ళు మాత్రం పెడుతున్నట్టు కనపడింది, కానీ మనకేం కలిగింది లోపల? దేవుని బట్టి సంతోషం, దేవుని బట్టి ఆనందం. దేవునికి మహిమ కలుగునుగా. ప్రేమమైన యేసయ్య ప్రేమ మన జీవితాన్ని బలపరిచి, మన జీవితాన్ని పూర్తిపరిచి, దేవుని నామ మహిమార్థంగా మనల్ని దీవించి వృద్ధింప చేయడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ వాక్యంలోకి వెళ్ళబోతూ ఉన్నాడు. తెలిసి ఒకసారి డాడీ ఫోన్ చేసి వచ్చేమని చెప్పు. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఎదురు వస్తున్నాడు. ఆయన మాట్లాడుతున్నారు. ప్రేమ కలిగిన దేవుడు ఆయన నిమిత్తం మనం బ్రతికిస్తూ ఆయన నామ మహిమార్థంగా మనం ఉండటానికి దేవుడి మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘం అనేది ఎప్పుడు కూడా దేవునికి మహిమకరంగా ఉన్నాయి. భూలోక జనులకు మేలు కలిగేటట్లుగా నువ్వు బ్రతుకుతూ ఉన్నావంటే నీ బ్రతుకును బట్టి భూలోక జనులకు మేలు కలగాలి. ఏమేనది అంటే దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు మనం అనుకుంటాం వాడికి మేలు కలగాలి అంటే వాడు బిల్డింగ్ కట్టుకుంటే మేలు, లేకపోతే వాడు ఒక నూతనమైనది ఏదైనా తెలుసుకుంటే మేలు. ఈ దినాన్ని చెప్తున్నాడు దేవుడు. మేలు కలిగేది ఎప్పుడంటే దేవుని యొక్క వాక్యం అంటుంది, నేను మేలైన మార్గాన్ని ముందు ఉంచాను అంటున్నాడు. మేలైన మార్గాన్ని ముందు ఉంచాను. అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు బ్రతుకుతూ ఉంటే ఆయన సన్నిధిలో ఆయన వాక్య ప్రకారంగా బ్రతుకుతూ ఉంటే నిన్ను బట్టి నీ తోటి వరకు ఏం జరిగింది? ఎవరు చెప్పండి, ఏం కలిగింది? నువ్వు చెప్పండి, నువ్వు చెప్పండి. ఎవరొకరు కలిసి మాట్లాడి మేలు కలిగింది. దేవుడికి మహిమ కలిగింది, మేలు కలిగింది. ఆ మేలును అనుభవించడానికి ఇప్పుడు నిన్ను ప్రభు ఏం చేస్తున్నాడంటే సిద్ధం చేస్తూ ఉన్నాడు. మనల్ని ప్రభు సిద్ధం చేస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును. సిద్ధపడ్డాను. దేవుడికి మహిమ కలుగును. నన్ను బట్టి నా ఇంటి వారికి మేలు కలగాలి, నన్ను బట్టి నా ఇంటి వారికి మేలు కలగాలి, నన్ను బట్టి నా ఇంటి వారికి ఆశీర్వాదం కలగాలి అంటే మనం అనుకుంటాం నేను చేయమంటే మా ఇంటి వారికి ఆశీర్వాదం వచ్చింది.
నా చెయ్యి పెట్టమంటే మా ఇంటి వారికి దేవుడు వచ్చింది. అది కాదండి ఇక్కడ దేవుడు చెప్తుంది. దేవుని మార్గంలో నడుస్తూ ఉంటే, దేవుని మార్గంలో నడుస్తూ ఉంటే, దేవుని వాక్యాలను వింటూ ఉంటే, వాక్యాలను అనుసరిస్తూ ఉంటే నీ బ్రతుకుని దేవుడు ఆనందింపజేస్తూ ఉంటాడు. నిన్ను బట్టి వారు కూడా ఆనందంలోకి వస్తారు. నిన్ను బట్టి వారు కూడా ఆనందంలోకి వస్తారు. నీ బ్రతుకుకి ఆనందం లేదు, ఏదో పైపోయిన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాం, వాక్యాన్ని అనుసరించట్లేదు. అయితే వారి జీవితం ఎక్కడ మిగిలిపోయిందంటే గొప్ప మిగిలిపోయి అటువంటి స్థితి నుంచి తప్పించడానికి పరిశుద్ధ సంఘముగా మనం ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగును. ఆ ఏర్పాటులో మనం బ్రతకడానికి దినాలు ప్రభావం చూడాలి. దేవుని యొక్క లేఖనాలు మనం చూసినప్పుడు పరిశుద్ధ వాక్యాన్ని మనం గమనిస్తే నోవహు భక్తులు మనం జ్ఞాపకం చేస్తాం. నోవహుతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఏమని మాట్లాడుతూ వచ్చాడంటే, అయ్యా ఈ భూమి మీదకి ఇంకా కొన్ని దినాలకు జలప్రళయం అనేది రాబోతూ ఉంది, నువ్వు వాడను సిద్ధం చేసుకో అన్నాడు. వాడను సిద్ధం చేసుకున్నాడు. వాడను సిద్ధం చేసుకుంటూ ఇంకేం చేయమన్నాడంటే, భూమి మీద ఉన్న ప్రజలకు ఈ మాట చెప్పు అన్నాడు. నమ్మదగిన దేవుడు ఎక్కడ ఉన్నాడు? మనసు పెట్టండి, దేవుడికి మహిమ కలుగును. ఆ నమ్మదగిన దేవుని దగ్గర మనం బ్రతుకుతూ ఉన్నాం. వాడని పట్టు జనులను సిద్ధపరుచుకున్నాడు. ఈ రోజు మనతో కూడా నేను ఏర్పాటు చేసుకున్నాను, ఏర్పాటు తగినట్టుగా నేను పెంచుతూ ఉన్నానని ప్రభు సాగిస్తున్నాను. నువ్వు పెరుగు, నీతో పాటు నీ ఇంటి వారు, నీతో పాటు నీ తోటి వారు పెరుగుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును. ఏర్పాటులోకి చేరి వస్తారు. దేవునికి మహిమ కలుగును. ఆ విధంగా ఉండటానికి దేవుడికి జ్ఞాపకం చేస్తాడు భక్తుని జీవితం. నోవహు అనగానే ఈ స్టోరీ మా అందరూ తెలుస్తాడు. అయితే చెప్తున్నాడు దేవుడు. నోవహు ఏం చేస్తూ వచ్చాడు? దేవుని మాటకు విధేయత చూపించాడు. దేవునికి మహిమ కలుగును. దేవుని మాటకు విధేయత చూపించాడు. దేవుని మాటకు విధేయత చూపించిన వారికి దేవుడు ఏమాట ప్రకటిస్తున్నాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. చదవండి సామెతల గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం. భయభక్తులు కలిగి వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము ఘనతయు జీవమును దాని వలన పడును. దేవునికి మహిమ కలుగును. మాటకు విధేయత చూపించు, వినయము విధేయత ఇవి ఎప్పుడైతే చూపించాడో ఆ మనిషికి ఏం కలుగుతూ వచ్చినట్టే ఐశ్వర్యం కలుగుతూ వచ్చినట్ట, ఘనత కలుగుతూ వచ్చినట్ట, జీవము కలుగుతూ వచ్చినట్టుగా పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉంది. ఇప్పుడు దేవుడు అదే రీతిగా నోవహుకు ఏం చేస్తూ వచ్చాడంటే తనకు కావలసిన ఐశ్వర్యం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి వర్షం వస్తుంది, జలప్రళయం వస్తుంది. ఆ జలప్రళయంలో ఆయన భుజించడానికి కావలసిన ఆహార పదార్థాలన్నీ కూడా ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏది కొరత కాలేదు. తనతో పాటు జతలుగా ఆకాశ పక్షులను భూ జంతువులన్నింటినీ కూడా వాటిలోకి తీసుకెళ్ళాడు. వాటన్నింటికి కావలసిన సర్వ సమృద్ధిని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామ మహిమార్థంగా ఇప్పుడు చెప్తూ ఉన్నాడు, మనము దేవుని మాటకు విధేయత చూపిస్తే మనకేంటి లాభం చెప్పండి? దేవునికి మహిమ ఆయన దీవిస్తూ ఉన్నాడు. అవి ఆయన మాట గొప్ప, ఆయన మాట విలువ, ఆయన మాట శక్తి, ఆయన మాటే నిన్ను నన్ను బాగు చేసే మాట. దేవునికి మన విధేయత చూపించినప్పుడు మనల్ని ఆయన ఐశ్వర్యవంతులుగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు, దీవిస్తున్నాడు, కొరత లేకుండా చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క దయా సంకల్పం బట్టి ఈ రోజున నా బ్రతుకుని దేవుడు జ్ఞాపకం చేసుకుని 7 దినాలు ఉపవాస ప్రార్థన చేయమంటే ఆయన మాటకు లోబడి విధేయత చూపించి ఒకళ్ళు వచ్చినా, ఇద్దరు వచ్చినా, ముగ్గురు వచ్చినా, 4 వచ్చినా, 5 వచ్చినా దేవుని సన్నిధిని అనుసరిస్తూ ఉండగా దేవుడు దీవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్తాను సాక్ష్యంగా చెప్పడానికి దేవుడు నన్ను ప్రేరేపిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అదేవిధంగా దేవుని నామ మహిమార్థంగా ఒక వ్యక్తి దేవునికి విధేయత చూపించినప్పుడు ఎంత గొప్ప లాభాన్ని సంపాదించుకుంటాడో ఇక్కడ రాయబడి వచ్చింది. మనం అనుకుంటాం దేవుని మాటకు విధేయత చూపించుకోకుండా మనకున్న ₹1,00,000 వడ్డీకి ఇస్తే వడ్డీ వస్తుంది. ధనవంతులు దీవించబడు అని మనం అనుకుంటాం. కానీ
ఈ రోజు చెప్తూ ఉన్నాడు దేవుడు, నేను ఏర్పాటు చేసుకున్నాను అని చెప్తున్నాడు. ఏర్పాటు ఇప్పుడు విధేయత చూపించు, ఏర్పాటు విధేయత చూపించు. విధేయత చూపించిన నిన్ను దేవుడు గొప్ప చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. దేవుడు దినదినాభివృద్ధిని కలిగిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని నోటి మాట అనేది దేవునికి మహిమ కలుగుతుంది. క్రీస్తు యేసునందు ప్రభు చేత దేవుడు మనతో మాట్లాడుతూ నోవహును బ్రతికించిన దేవుడే, నోవహును బలపరిచిన దేవుడే మన నుండి వాళ్ళ బలపరిచేది. ఎప్పుడు బలపరిచాడు? ఆ మాట ఎప్పుడైతే విన్నాడో తనకి ఆ వర్షం ఏంటో తెలియదు, జలప్రళయం ఏంటో తెలియదు, భూమి మీద అటువంటివి ఏమీ సంభవించలేదు. కానీ దేవుడు చెప్పాడు, దేవుడికి విధేయత చూపించు. ఈ రోజు మనతో చెప్తూ ఉన్నాడు, దేవుని యొక్క సమాధానంతో మనం బ్రతకడానికి, ఆయన ఏర్పాట్ల నుండి ఏర్పాట్లు అన్నిటిగా నడుచుకోవడానికి ఆయన మార్గాన్ని చూపిస్తుంది. మార్గంలో నడవడానికి విధేయత చూపించు. ఆచారానికి మనం విధేయత చూపించే వారిగా కాదు, మార్గంలో నడవడానికి విధేయత చూపించే వారిగా ఉన్నప్పుడు మన దేవుడు అంతకంతకు మనల్ని ఆశీర్వదించే దేవుడు. దేవునికి మహిమ కలుగుతుంది. ఇంకా ప్రేమ కలిగిన దేవుడు చెప్పాడు, నోవహు విధేయత చూపించడం వల్ల ఏ కొరత లేకోకుండా అతన్ని పోషిస్తూ వచ్చింది. అంత మాత్రమే కాదు, నోవహు విధేయత చూపించడం వల్ల తర్వాత ఘనతయు కలుగుతుంది అంటున్నాడు. ఘనత కలుగుతుంది. ఇప్పుడు ఈ నోవహు ఎట్లా ఉన్నాడంటే, భూమి మీద సర్వమానవాడు సమస్త జీవరాశి నశించిపోయి నోవహు కుటుంబం మాత్రం బ్రతికున్నారు, సజీవులుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగుతుంది. ఘనత కలుగుతూ వచ్చింది. మాట విన్నవాడికి ఘనత కలుగుతూ వచ్చింది. దేవునికి మహిమ కలుగుతుంది. సంఘం దేవుని మాటకి ఎంత విలువ ఉందో గుర్తించండి. దేవుని మాట, ఆ మాటను మనం పెడచెవిని పెడితే నీ ఘనతను పోగొట్టుకుంటున్నావు. ఆ మాటను పెడచెవిని పెడితే నీ ఐశ్వర్యాన్ని పోగొట్టుకుంటున్నావు. ఆ మాటను నువ్వు పెడచెవిని పెడితే నువ్వు పొందవలసిన దీవెన పొందలేకపోతూ. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఆ మాటను మనం అనుసరిస్తే ఘనతనిస్తూ ఉన్నాడు ఆయన. మనం అనుకోవచ్చు, నా ఇంటి వారు నన్ను చూడట్లేదు, లేకపోతే నా తోటి వారు నన్ను పట్టించుకోవట్లేదు, అందరి దృష్టిలో నేను హీనంగా ఉన్నాను అని మనం అనుకోవచ్చు. కానీ దేవునికి ఎప్పుడైతే విధేయత చూపిస్తున్నామో, దేవుని మాటకు ఎప్పుడైతే వినయము చూపిస్తూ ఉన్నామో, అప్పుడు దేవుడు మనకు ఆశ్చర్యకరంగా ఘనతనిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. ఈరోజు ఈ ఘనత కావాలనేది ఎంతమంది అంటే మనం అందరం చేతులెత్తుతున్నాం. అయితే చేతులైతే ముందు నీతో నాతో చెప్తూ ఉన్నాను, దేవుని మాటకు వినయం చూపించు. దేవుని మాటకు విధేయులమై బ్రతికితే దేవుడు మన జీవితాన్ని గొప్ప చేసే తండ్రిగా ఉన్నాడు. భూలోకముల జనులందరూ సమస్త జీవరాశులు చనిపోయింది, నోవహు మిగిలి ఉన్నాడు. నోవహు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా గరుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని కృప, ఈ కృప చేత మనల్ని జ్ఞాపకం చేసుకుని మనల్ని కూడా బ్రతికిస్తూ ఉన్నాడు. మీరు కూడా ఈ విధంగా బ్రతికరండి చెప్తూ ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగుతుంది. మనం బ్రతుకుతూ ఉంటాం, కష్టపడి శ్రమపడి మనం బ్రతుకుతూ ఉంటాం. అయితే కష్టపడి శ్రమపడి మనం బ్రతికిన బ్రతుకు మన కష్టానికి మాత్రం ఏదో ఒక రోజుని కలిగిపోతూ ఉంటుంది, ఏదో ఒక రీతిగా నష్టం అవుతూ ఉంటుంది. అయితే దేవుని మాట వింటే ఇక్కడ నష్టం వచ్చిందా? ఏమాత్రం. దేవుని మాట వింటే లాభం వచ్చింది, దేవుని మాట వింటే ఘనత వచ్చింది. దేవునికి మహిమ కలుగుతుంది. మహిమ కలిగిన దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదించడానికి ఈ గొప్ప మాటలు మనకు అందిస్తూ ఉన్నాడు. ఈ ధన్యకరమైన జీవితాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఎవరి మాట వింటాము? అమ్మెల్లం అంటే దేవుని సన్నిధికి వెళ్దాం, నాలుగు గంటలు మారుకుందాం అని మనం అనుకుంటే దేవుని మాట మనం విధేయత చూపించిన వారిగా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని యందు సంతోషించినప్పుడు దేవుడు మనల్ని చూసి సంతోషపడుతుంది. ఆయన వద్దకు వచ్చిన వారిని బట్టి ఆయన సంతోషించే దేవుడిగా, ఆయన వద్దకు వచ్చిన వారిని బట్టి ఆయన ఆనందించే దేవుడిగా ఉంది. దేవునికి మహిమ కలుగుతుంది. మూడోదిగా చూస్తే ఇక్కడ ఏం దొరుకుతుంది? జీవము దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగుతుంది. ఐశ్వర్యము, ఘనత, జీవము దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగుతుంది. ప్రేమ కలిగిన దేవుని మాట విన్నాడు నోవహు. ఇది నేను చెప్పే సొంత కలుగుతుందా? పరిశుద్ధ గ్రంథంలో సాక్షి. ఆయన బ్రతికిన బ్రతుకి ఆధారాలు కూడా ఉన్నాయి. భూమి
దేవునికి మహిమ కలుగును. ప్రేమ కలిగిన దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవుని మాట విను, దేవుని మాట విను. దేవుని మాటను వింటే నిన్నే ఆయన గొప్ప చేస్తున్నాడు, నిన్నే గణపరుస్తున్నాడు, నీకే జీవాన్ని ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. దేవుని యొక్క లేఖనాలు రాయబడి జీవమును మరణమును నీ ఎదుట ఉంది, ఏది కావాలో కోరుకుంటున్నాడు. జీవము మరణము నీ ఎదుట ఉంది, ఏది కావాలో కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఏది కావాలి? మాట విని జీవాన్ని సంపాదించుకోవడం కావాలా? మాట వినకోకుండా మరణాన్ని కలిగి కావాలి. అయ్యో ఇదేంటి పండుగ రోజు ఈ మాటలు చెప్తుందంట, అట్లా కాదు. దేవుని నామం అని మాట్లాడు, మన బ్రతకడానికి చెప్తున్నాడు. దేవుడు గొప్ప మేలు చేస్తూ ఉన్నాడు, గొప్ప మేలు చేస్తూ ఉన్నాడు. మంచి దేవుడు కానీ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమ కలిగిన దేవుడి జీవ మరణాలు ఆయన వశంలో ఉన్నాయి. జీవ మరణం ఆయన మనల్ని బ్రతికింప చేయాలని ఆయన, మనల్ని లేకుండా చేయాలని ఆయన. అయితే ఆయన దగ్గర ఉన్న ఈ కార్యాన్ని మన ఎదుటి పెట్టాడు, మన ఎదుట పెట్టాడు. మన ఎదుట పెట్టి మీరే కోరుకోనండి, మీరే కోరుకోండి. ఈరోజు మన ఎదుట పెట్టాడు దేవుడు, మన ఎదుట పెట్టి మన ముందున్న కాలం మనకు దీవెనకరంగా ఉంటుంది, మనకు మేలుకరంగా ఉంటుంది, మన జీవాన్ని సంపాదించి బ్రతుకుతున్న వారిగా ఉన్నాయి. ఇవి మనకు కావాలని చెప్తూ ఉన్నాయి, మన ముందు పెట్టాడు. ఇప్పుడు వేది సంపాదించు, దేవునికి మహిమ కలుగును. శ్రద్ధగా ఉన్నాయి, దేవునికి మహిమ కలుగును. వినిన మాటను మనం అనుసరించడానికి దేవుడే మనకు సహాయం చేయలేగాక. నోవహు జీవాన్ని సంపాదించింది, అందరూ చనిపోయి నోవహు జీవించాడు, నోవహు కుటుంబం జీవించింది. ఎందుకున్నాడంటే దేవుని మాట ఆయన ఆయన పని చేస్తూ ఉంటే అందరూ కూడా ఆయన ఏం చేస్తారు? ప్రార్థన చేస్తూ వచ్చారు, నవ్వుతూ వచ్చారు. ఈ రోజు మనం ప్రార్థన చేస్తూ ఉంటే నవ్వేవారు ఉన్నారు. అక్కడ ఒక ఒక్కలేక, అక్కడ ఒక ఇద్దరేక, అక్కడ ఒక నలుగురేక అపహాస్యం చేసేవాళ్ళు ఉన్నారు. బెదిరిపో సాక్షాత్తు దేవుని నామ మహిమార్థం నేను బ్రతికించబోతున్నాడు. దేవానికి దేవుడు, దేవునికి మహిమ. భూమి మీద కోట్ల ప్రజలు ఉన్నారు, కానీ నోవహు మాత్రమే తెలిసి దేవుని ప్రేమ కలిగిన దేవుడు. సంతోషంతో బ్రతకండి, సమాధానంతో బ్రతకండి చెప్తూ ఉన్నాడు. ఈ మాట సంతోష సమాధానాలు అనుభవించి ఆనందించడానికి చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. క్రీస్తు యేసునందున కృప చేత అంటే ముందు దేవుని నామ మహిమార్థంగా మనం బ్రతుకుతూ అనేకులు బ్రతికించడానికి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును. ప్రేమ కలిగిన దేవుడు, సత్యవంతుడైన దేవుడు, క్షేమం నుంచి నడిపించే దేవుడు, ఆరోగ్యకరంగా మనం బ్రతికించే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఉపదేశాన్ని మనం విని దానిని అవలంబిస్తే మన జీవితం నూరంతలుగా ఫలించేదిగా ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును. నూరంతలుగా ఫలించేదిగా ఉంటుంది. మనకు దేవుడు ఇచ్చిన మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధానంలో దేవుని కొరకు జీవించడానికి దేవుని సహాయమే కోరుకునే వారిగా ఉన్నాయి. దేవుని సహాయమే కోరుకునే వారిగా ఉన్నాయి. మళ్ళా అక్క నా కొరకు ప్రార్థన చేయి, నేను ఐశ్వర్యం పొందుకునేటట్లుగా, నేను ఘనతను పొందుకునేటట్లుగా, నేను జీవాన్ని పొందుకునేటట్లుగా ఏ సేవకుల దగ్గరికి వెళ్ళొద్దని పరలోకపు తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. పరలోకపు ప్రేమను మనకు అనుభవింపజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. ఆయన మాటలు విని ఆయన అనుసరించి ఆయనే నీకు ఐశ్వర్యం ఇస్తాడు, ఆయనే నీకు ఘనతను ఇస్తాడు, ఆయనే నీకు జీవాన్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును. మనం బ్రతుకుతాం. ఏ బ్రతుకుతూ ఉన్నామంటే వారిని అడుగుకునే బ్రతుకు. నాకు అది కలగాలని, నాకు ఇది కలగాలని అడిగే వారిగా ఉంటుంది. ఈ రోజు మళ్ళా చెప్తున్నాడు దేవుడు, నిజముగా ఉన్నాము. ఈ మాట నీ చెవులు పెట్టుకో, ఈ మాట నీ హృదయాన్ని పెట్టుకో, ఈ మాట నీ మనసులో ఉంచుకో. దేవున్నాడు దేవుణ్ణి అడిగితే దేవుడు మహాగణుడు, మహిమ కలిగిన దేవుడు. ఆయన దగ్గర సర్వ సంపదలు గుప్తమైన పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఆ గ్రంథంలో రాయబడిన మాటలే మనం గట్టిగా పట్టుకునే వారిగా ఉన్నాయి. ఆ గ్రంథంలో ఉన్న మాటలే మనం గట్టిగా పట్టుకునే వారిగా ఉన్నాయి. మనం గట్టిగా పట్టుకునేది గ్రంథంలో ఉన్న మాటలు కాక వేరొకరు మనం గట్టిగా పట్టుకుంటే
పరిశుద్ధ వాక్యం అంటుంది, నన్ను విసర్జించి వేరొకరు అనుసరిస్తే మీకు కలిగేది శ్రమ. శ్రమ. ప్రేమ దేవుని పట్టుకున్నాడు, దేవుని వెంబడించాలి. భూలోకంలో నువ్వు సాక్షిగా బ్రతకబోతూ ఉన్నావు. నీటి దీటుగా ఈ మాట చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. దేవుని కృపను నువ్వు అనుభవించి ఆనందమయమైన జీవితాన్ని జీవించడానికి చెప్తూ ఉన్నాడు. నోవహు వాడల నుంచి 10 దినాల తర్వాత బయటకు వస్తే తన సహోదరులు ఎవరు లేరు, తన తోబుట్టులు ఎవరు లేరు, తన ఇరుగుతోడు కుటుంబాలు ఎవరు లేరు. ఇప్పుడు నోవహు ఏమనుకోవాలి? మాట విని నేను ధన్యుడినయ్యా, మాట విని నేను ధన్యుడినయ్యా. దేవునికి మహిమ కలుగును. మాట వినని వారు సచ్చిన సవాలుగా పడి ఉన్నారు. మాట విన పిల్లిపోయి పంపు కొడుతుంది. మాట విన దేవుని యొక్క లేఖనాలు రాయబడి దుర్గంధం లేవబోతుంది. మాట విను, జాగ్రత్త పడుస్తాను. మా దేవునికి మహిమ కలుగునుగా. ఏ రీతిగా దుర్గంధం లేకపోతుంది? మా మాట వినలేదు కనుక. మేలు చేసి బ్రతికించే దేవుడు. దేవుని నామ మహిమార్థంగా నువ్వు బ్రతకాలి. దేవుని నామ మహిమార్థంగా నువ్వు అంచెలంచెలుగా దేవునిలో వృద్ధి కావాలి. దేవుని నామ మహిమార్థంగా నీవే మా అభివృద్ధి నొందాలి అని ప్రభు సెలవిస్తాడు. దేవునికి మహిమ కలుగును. మహాభివృద్ధి నొందాలి. దేవుని మాటకి జాగ్రత్త పడు. ప్రేమ కలిగిన దేవుడు లోకంలో ఉన్న దుర్బోధన వైపు మనసు పెట్టుకోక దేవుని యొక్క జీవము కలిగిన మాటలతో ప్రతిపిస్తున్న దేవుని మీద మనసు పెట్టుకుని యేసుక్రీస్తు దయాళుడు దయగలిగిన దేవుడు ఏం చేస్తున్నాడు? నా బిడ్డలు నశించుకోకూడదు, నా బిడ్డలు నశించుకోకూడదు, నా బిడ్డలు నా సొంతం కావాలి, నా బిడ్డలకు నేను రక్షకుని, నా బిడ్డలకు నేను విమోచకుని, నా బిడ్డలు నేను ఆదరించే దేవుని, నా బిడ్డలు నేను పోషించేది. అక్కడైనా దేవుడు బ్రతకమా బిడ్డ అంటే ఆ గనుడైన దేవుని దగ్గర వర్ధిల్లు నా కుమార్తె, నా సంఘం అంటాడు. ప్రేమ కలిగిన దేవుడు పాలించి పోషించే దేవుడు, వాళ్ళని పాలించి పోషించేది. ఈరోజు వాక్యం చెప్తూ ఉన్నాడంటే మన హృదయాన్ని ఏలుతూ ఉన్నాడు, మన హృదయాన్ని పాలిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన వాక్యం చేత నేను పోషిస్తూ ఉన్నాడు. ఆయన వాక్యం చేత నేను పోషించే దేవుని దగ్గర జాగ్రత్తగా పోషించే దేవుని దగ్గర నువ్వు అనాథగా ఉండక దేవునితో సహవాసం కలిగి దేవునికి ఆయన చెంత విశ్వాసానికి కర్త అయిన దేవుని చెంత బాగుగా బ్రతుకుతూ నువ్వు బ్రతుకుతూ అనేకులు బ్రతికించడానికి నేను లోకం నుంచి ప్రత్యేకించి లోక మార్గంలో ఉండక దేవుని మార్గంలో ఉండి దేవునితో సహవాసం కలిగి దేవుని యొక్క సుఖ సౌఖ్యములతో వర్ధిల్లటానికి ఈ సుగుణములు కలిగిన దేవుడు నీకు బోధ చేస్తున్నాడు. దేవుని విశ్వాసంతో శ్రేష్టంగా ఫలించడానికి చెప్తున్నాడు. దేవుని నామ వైమానంగా ఫలించడానికి చెప్తున్నాడు. మనము అడిగి ఊహించేదానికంటే ఆయన అత్యధికమైన కృప చూపించగలిగిన దేవుడు, మేలు చేయగలిగిన దేవుడు. నీకు తెలియదు నువ్వేం అడగాలో, నీకు తెలియదు నీ బ్రతికేంటో నీకు తెలియదు, నువ్వేం అడగాలో నీకు తెలియదు. తెలియని కారణంగా దేవుడు అంటున్నాడు, నువ్వు అడగకముందే నేను గురించి ఆయనకు తెలుసు, నన్ను గురించి ఆయనకు తెలుసు.
తెలిసిన దేవుడు బాగు చేస్తూ ఉన్నాడు. తెలిసిన దేవుడు బలపరుస్తూ నోవహు కథ నీకు చెప్పనా, నోవహు కథ నీకు చెప్పనా అని చిన్నపిల్లలకి కథ చెప్పి కథగానే మిగిలి చేసే పరిస్థితుల్లో భూలోకం ఉంది. అయితే ఈరోజు చెప్తున్నాడు నోవహు గురించి చెప్తున్నాడు. నోవహు అధ్యాయంలో కృప పొందిన వ్యక్తి దేవునికి మహిమ కలుగును. కృప పొందిన వ్యక్తి ఏ విధంగా పొందుతూ వచ్చాడు? లోకమంతా దూషిస్తూ ఉంది, లోకమంతా వెలివేస్తూ ఉంది, దీనుడు అవుతూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును. దేవుని చాడిని ఎత్తుకున్నాడు. దేవునికి మహిమ కలుగును. లోకమంతా ఖండన చేస్తుంది, సాత్వికుడుగానే బ్రతికి దేవునికి మహిమ కలుగును. దీనుడైన కృప పొందుతూ వచ్చి కృప పొందిన వ్యక్తి ధన్యుడు అవుతూ వచ్చి ఈ రోజున మనతో కూడా చెప్తున్నాడు. దేవుని కృప నీ కొరకు విస్తారముగా ఉంది. దేవునికి మహిమ కలుగును. విస్తారమైన కృపలను అనుభవించడానికి నేను దీవించే సంఘం అన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును. ఆ దీవించే దేవుడే చెప్తున్నాడు. కృపను అనుభవించే రీతిగా నీకు మార్గాలు చూపిస్తున్నాడు. నేను చూసి నలుగురు నవ్విన, నేను చూసి అట్లా చేస్తూ ఉన్నాను. దీనుడిగా బ్రతుకు, కృప పొంది ధన్యమవుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును. ప్రేమ కలిగిన దేవుడు అదే నోవహు నిందారహితుడిగా ఉన్నాడు. దేవుని మాట వింటూ ఉన్నాడు, జనులను దూషించట్లేదు. దేవుని మాట వింటూ ఉన్నాడు, జనులను గాఢం చేయట్లేదు. అయ్యా నేను దేవుని ఇంటిని కట్టుకుంటున్నాను, దేవుని దగ్గరికి నేను వెళ్ళిపోతాను, నువ్వు నా మాట లేకపోతే నువ్వు ఎద్దుడు అని ఎవరిని దూషించాలి. దేవుని యొక్క వాక్యం నీ సహోదరుని వెద్దుడా అంటే నువ్వేం చేస్తూ ఉన్నావు? నరహత్య చేస్తూ ఉన్నావు. ఎవరు వెద్దుడు? వాక్యం వింటున్నా నీవు వారి నిమిత్తం దేవుడు, దేవుని నామ మహిమ నువ్వు నిందారహితుడిగా జీవిస్తున్నావు. ఎవరిని దూషించాలి? దేవుని దూషించాలి. దేవుడా నాకే ఎందుకు వచ్చింది, నేనే ఎందుకు కట్టాలి ఇవాడ అనలేదు. దేవుని మాట చూపించు, దేవుని మాటలు లోపడుతూ వచ్చారు, దేవుని మాటలు వినయ భయభక్తులతో అంగీకరిస్తూ వచ్చారు. దేవునికి మహిమ కలుగును. ప్రేమ కలిగిన దేవుడు ఆడించడానికి నువ్వు బాగుగా బ్రతికించడానికి దేవుడి సందేశాన్ని ఇస్తాడు. నోవహు నీతి పరుడు. నీతి ఎప్పుడు కలుగుతుంది? ఏ విధంగా కలుగుతుంది? దేవుని మాటలు, దేవుని ఆజ్ఞను మనం గైకొన్నాడు. వాడకట్టు అన్నాడు, ఆజ్ఞను గైకొన్నాడు. ఆజ్ఞను గైకొన్నాడు. నీతి పరుడు నోవహు. దేవునికి మహిమ కలుగును. దేవుని యొక్క లేఖలను చూస్తే మనము భూమి మీద ఉంటే ఒక్క దినమైనా కాకముందు మన దినములు ఆయన గ్రంథంలో రాసింది. నోవహు ఎరిగాడు దేవుడు. ఈ రోజున నన్ను ఎరిగాడు దేవుడు. ఉపదేశం చేస్తున్నాడు. ఉపదేశానుసారంగా నువ్వు బ్రతకాలి. ఉపదేశానుసారంగా నువ్వు దేవుని సొంతం కావాలి. ఉపదేశానుసారంగా దేవుని బిడ్డగా బాగుగా బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును. పరిశుద్ధ గ్రంథాన్ని మనకు అనుగ్రహించి గరుడైన దేవుడు మేలు చేస్తున్నాడు. ఆ గరుడైన దేవుడు చేసే మేలను మనము వినిన వారిగా మన జీవితాన్ని బలపరుస్తున్న దేవుడిగా ఆయన మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. నోవహు ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుదాం. ఆదికాండము 5వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుదాం. 28వ వచనం
లేమెకు 182 బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయననుకుని అతనికి నోవాహు అని పేరు పెట్టాడు. ఇతడు మనకు నెమ్మది కలుగు చేయగలుగుని అతడికి నోవాహు అని పేరు పెడుతూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. నోవాహు అని పేరు పెడుతూ వచ్చాడు. ఈ రోజున దేవుని సన్నిధి చేసి నీకు ఒక పేరు పెడుతూ ఉన్నాడు. ఏం పేరు పెడుతూ ఉన్నాడు? పరిశుద్ధ గ్రంథం అంటుంది ఆయన నీకు కొత్త పేరు పెడుతూ ఉన్నాడు. పేరు పెట్టి నేను దీవించి నీతో మాట్లాడుతున్నాను. మనందరికి కలిపి ఇప్పుడు ఏం పేరు పెట్టాడు దేవుడు? సాక్షివి. దేవునికి మహిమ. దేవునికి సాక్షులు దేవుని నామ మహిమార్థంగా మనం బ్రతుకుతుంది. భూచరులకు సాక్షులను దేవుని నామ మహిమార్థంగా మనం ఉండటానికి జ్ఞాపకం చేస్తున్నాడు అంటాను. మరి నెమ్మది కలిగి దొరికి నా కుమారుడు పుట్టంగానే నోవాహు అని పేరు పెడుతూ వచ్చాడు. తర్వాత చదువు. లేమెకు నోవాహును కనిన తర్వాత 795 బ్రతికి కుమారులను కుమార్తెలను కనిను. లేమెకు దినములన్నీ 777 ఏండ్లు. అప్పుడు అతను మృతి పొందెను. నోవాహు 500 ఏండ్లు గలవాడై క్షేమగా హామును యాపెతును కనిను. 500 సంవత్సరాలు వచ్చినాయంటే నోవాహుకి. అప్పుడు కుమారులు కన్నాడంట. దేవునికి మహిమ కలుగును. క్షేము హాము యాపెతు అనే వారిని కుమారులు కన్నాడు. దేవుని సంగమ నువ్వు దేవునితో యుగాయుగా బ్రతికే బ్రతుకుని నీకు నేర్పిస్తున్నాడు. ఈ భూలోకంలో మనిషి యొక్క ఆయుష్ ఎంతని రాశారు పరిశుద్ధ గ్రంథంలో చివరికి 70 బలం ఉంటే అది ఆయాసకరమైన బ్రతికే అనుకుంటుంది. అది ఆయాసకరమైన బ్రతికి. కానీ జ్ఞాపకం చేసుకున్న దేవుడు చెబుతున్నాడు. మనల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు చెబుతున్నాడు. నోవాహు కలిగిన బలం, నోవాహు కలిగిన క్షేమాన్ని, నోవాహు కలిగిన ఆరోగ్యాన్ని, నోవాహు కలిగిన దేవుని యొక్క సన్నిధి సహవాసాలను అనుభవిస్తూ బ్రతకడానికి చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. అంటే ఈ భూలోకంలో నేను 500 సంవత్సరాలు బ్రతుకుతానా? భయపడతాడు. ఆయన బ్రతకమంటే బ్రతకాల్సింది. దేవుని నామ మహిమార్థంగా మన బ్రతికించే గరుడైన దేవుడు, మన జీవాన్ని కాపాడే దేవుడిగా, కాసే దేవుడిగా. రాష్ట్రం గారు అట్లాగే చెప్తుందిలే, ఇప్పుడు ఎవరు బ్రతుకుతున్నారని అని మీరు అనవచ్చు. ఇప్పుడు ఎవరు బ్రతుకుతున్నారని దేవునికి అసాధ్యం ఉంది. నోవాహు గురించి చెప్పించే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 500 ఏండ్లు బ్రతికిన తర్వాత అంట కుమారులు కంటూ వచ్చాడు. భూమి మీద దేవుని సాక్షిగా నీవు దేవుని పిల్లలను కనే వ్యక్తిగా నువ్వు బ్రతకటానికి దీవిస్తున్నాడు. దేవునికి మహిమ కలగాలి. దేవుని పిల్లల్ని ఏమన్నాడు దేవుడు? కుమారులు అన్నాడు. కుమారులు అంటే స్వాస్థ్యం అంటున్నాడు. స్వాస్థ్యాన్ని కనటానికి సంగమ ఈ ఉపదేశాన్ని దేవుడిని అనుగ్రహిస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలగాలి. బాధపడబోతాడు. దేవుడు మనకి ఎంతకాలం ఆయుషిస్తే అంతకాలం ఉంటాం, ఆ తర్వాత వెళ్ళిపోతాం. 500 ఏంటి మీరెక్కడ అంటారా? అనబోకండి. మనకి ఎంతకాలం ఇస్తే అంతకాలం ఉంటాం. దేవునికి మహిమ కలగాలి. ఉన్నంత కాలంలో నువ్వు దేవుని బిడ్డలు కంటావు. దేవుని బిడ్డలు నేనట్టుగా అంటానండి అంటే మీరంటే వాక్యాన్ని విన్నాం, సత్యమైన వాక్యాన్ని విన్నాం. దేవుని యొక్క లేఖనాలు చెప్తూ ఉన్నాయి. నేను వచ్చి మీకు భోజనం పెడతాను, నేను వచ్చి నా సువార్త మీకు అందిస్తాను. వాక్యం అంటూ భోజనం పెట్టే వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు. ఆయనే సాక్షి. నువ్వు బ్రతుకు. దేవుని నామ మహిమార్థంగా నువ్వు బ్రతుకు. దేవుని అడుగు. దేవా నేను కొన్ని ఆత్మలైనా నేను రక్షించాలని. దేవుడు వారి కుమారుడు దేవునికి మహిమ కలిగారు. దేవునికి ఇష్టలవుతారు. వారు సత్యవంతుని యొక్క సత్య బోధన వినిన నీవు మౌనంగా ఉండదు. వినిన సత్యవంతం పిల్లల బ్రతకాలి. వినిన సత్యవంతం నా తోటి వారి బ్రతకాలి. వినిన సత్యంతోనే వారును దేవుని బిడ్డలకు కావాలని అడుగు. నీ మనవులు ఆయన
వింటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. ఈ మనం ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. దేవుని సన్నిధానంలో ప్రభు వెంబడి కృపను పొందుతుంటూ మన వర్ధిల్లటానికి దేవుడు దైవ కృపగా దిగి వచ్చాడు ఈ లోకానికి. దేవునికి మహిమ కలుగును. దిగి వచ్చిన దాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథం అంటుంది కృప వెంబడి కృపను ఇచ్చాడు. యెహోవా చెప్పాడు, నా దగ్గర విస్తారమైన కృప ఉన్నది. ఇంకా యేసు ప్రభుల వారు వచ్చిన తర్వాత ఇంకొక మాట రాయబడి చూడండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 16వ వచనం. దేవునికి మహిమ కలుగును. యేసు ప్రభుల వారు తండ్రి అయిన దేవుడు, యేసు ప్రభుల వారిలో పరిపూర్ణత ఉంది. ఆయన పరిపూర్ణతలో నుంచే మనం ఇప్పుడు మళ్ళీ ప్రభు వెంబడి కృపను పొందేమండి. ప్రభు వెంబడి కృప మొదటి విస్తారమైన కృప ఉంది. ఇంకా అధికమైన కృపను మనం పొంది ప్రభు వెంబడి కృప మనం పొంది ఆ ప్రభుతో మనల్ని ఆయన పడుతూ ఉన్నాడు. ఆ ప్రభుతో ఆయన మనల్ని అలంకరిస్తూ ఉన్నాడు. ఆ ప్రభు చేత ఆయన మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. బ్రతుకుతున్న మనము అనేకులకు మాదిరికరంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును. అనేకులకు మాదిరికరంగా ఉండాలి. యేసు ప్రభుల వారు ఆయన యొక్క సంపూర్ణత చేత మనకు కృప వెంబడి కృపను, ఆయనకు పరిపూర్ణతతో మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడును, కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగను. దేవునికి మహిమ కలుగునుగా. సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కృపను కూడా ఇస్తూ ఉన్నాడు. దేని కొరకు అంటే నువ్వు బిడ్డలు సంపాదించడానికి దేవునికి మహిమ కలుగునుగా. ఎట్లా సంపాదిద్దాం బిడ్డల్ని? అన్నక్క దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే మన కష్టం తీరిపోయింది అని సంపాదించకండి. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు చెప్పే మాటలు విని దేవుడు నా మహిమార్థంగా బ్రతకాలి. దేవుని సన్నిధికి వచ్చి మేము విన్నాం వినడం మాటలు మీకు చెప్తున్నాం. ఇదే సత్యం తెలుసుకోవటానికి దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు వినాలి అని చెప్తాం. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని యొక్క సంగతుల్ని మనకు జ్ఞాపకం చేసి దేవుని ప్రభుత్వం మనం అనుభవిస్తూ అనేకుల్ని ఆయన సొంతం చేయడానికి నేను సిద్ధం చేస్తున్నాడు. అటువంటి నా మాటలు అందరికీ దేవునికి మహిమ కలుగునుగా. సిద్ధం చేస్తున్నాను. మరి ఈ మాట నువ్వు మర్చిపోవద్దు. దేవున్నాడు, ప్రతినిత్యము దేవున్నాడు. అయ్యా, నువ్వు నన్ను పిలుస్తున్నావు, నీ కృప వెంబడి కృప నాకు అనుగ్రహిస్తూ ఉన్నావు, నీ సత్యమును నాకు దయచేసి నీ కృపను నాకు అనుగ్రహిస్తూ ఉన్నావు. ఈ కృపలో పాలుభాగస్తుడిగా అనేకులు నాకు అనుగ్రహించయ్యా. ఆ బిడ్డలు నీ సొంతమే కావాలి అని దేవునికి మహిమ కలుగును. దేవుని నాకు మహిమార్థంగా అనేక సార్లు ఆయన సన్నిధికి పిలిచి నీవు నా సాక్షివి, నేను నిన్ను బ్రతికిస్తాను అని దేవుడు చెప్తూ ఉంటే మనమేమనుకున్నామో తెలుసా? నాకు ఎవరంటే అబ్బాయి పుడితే నేను సాక్షిని, లేకపోతే నేను ఉండేట్టుగా ఇల్లుంటే నాకు దొరికితే నేను సాక్షిని అని మనం అనుకున్నాం. ఈరోజు చెప్తున్నాడు యేసయ్యని అడ్రస్ గా, యేసయ్యని చిరునామాగా చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. యేసుక్రీస్తు ఘనమైన నామములో నీవు కుమారులు సంపాదించే తల్లిగా దీవించిన సంఘమాన్ని ప్రభు శ్రమిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రేమ కలిగినది అనేకులు ఆదరించి అనేకులు ఆయన చంద చేర్చడానికి సెలవు ఇచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన సెలవు చొప్పుని కార్యాభివృద్ధి కలిగించే దేవుడికి సదాకాలం మహిమ కలుగునుగా. ప్రేమ కలిగిన దేవుడు ఈ రోజున మన అందరి జీవితాన్ని ఆశీర్వదించిన దేవుడికి ఏమని చెప్తాం? అందరం కూడా ఆశీర్వదించిన దేవుడు నిజంగా నిండు మనసుతో ఆయన స్తోత్రం చేయాల్సిన ఏం ఆశీర్వదించాడు? ఏం కనపడ్డాయి మన కళ్ళకి?
ఏం కనపడ్డాయి మన కళ్ళకి? మంచి వాక్యం. దేవుడు కనపడ్డాడు. దేవునికి మహిమ కలుగును. వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు. దేవునికి మహిమ కలుగును. దేవుని యొక్క అపార్థాలు చేసుకోవద్దండి. సత్యాన్ని చెప్తున్నాడు. వాక్యమే దేవుడు. సత్యమైన వాక్యాన్ని వివరించి ఆయన మనకు కృపనిచ్చి సత్యాన్ని కృపను అనుగ్రహించాడు. సత్యాన్ని మనకు అనుగ్రహించాడు. సత్యమే దేవుడు, సత్యమే దేవుడు. దేవుడు మనకు కనబడ్డాడు. ఆ పాశ్రం గారికి కనపడుతున్నట్టున్నాడు, మాకు కనపడలేదన్నట్టు నిజంగా వాక్యాన్ని గ్రహించుకుంటే మన మనోనేత్రాలు వేసై కనపడ్డాడు. దేవునికి మహిమ కలుగును. నిలబడింది ముఖ్యమైన మనిషి, మాట్లాడింది గొర్రెడైన దేవుడు. దేవునికి మహిమ కలుగును. ఆయన నామాన్ని మనమందరం ఆయన యొక్క సర్వ సంపదల చేత ఆశీర్వదించబడిన సంఘముగా వద్దులు అని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలిగిన ప్రేమ కలిగిన దేవుడు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను దేవుడు నడిపిస్తూ దేవుడు చేస్తున్న ప్రతి మేలు కొరకు దేవునికి కృతజ్ఞతగా దేవుని నామాన్ని గణపరుస్తూ ఎవరికన్నా ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలకన్నా నేను బట్టలు తీసుకోవాలి అని అనుకుని మనసులో అనుకుని వచ్చి నిలబడ్డాను. నిలబడితే మేము ప్రార్థన చేసుకోవడానికి నిలబడితే ప్రార్థన అంటే ఫోన్ రింగ్ అవటం ఎక్కువైంది. ఫోన్ రింగ్ అవుతుంది, ప్రార్థన నడిచిందా నడవదు. మా అకౌంట్ లో అప్పటికప్పుడు 30,000 ఇప్పించాడు. దేవునికి మహిమ కలుగును. ఈరోజు చెప్తున్నాడు, సాక్ష్యంతో చెప్తున్నాడు, నువ్వు ఆయన మాట నమ్ము, ఆయన నామ మహిమార్థంగా దేవుని నన్ను విశ్వసించు. ఆయన నిన్ను పోషించేది, ఆయన నిన్ను పోషించేది, ఆయన నిన్ను బ్రతికించేది. నేను క్రియ చేస్తూ ఉంటే నా క్రియ అంటే ఆయన వస్తూ ఉన్నాడు. మళ్ళా మరుసటి తిన్నాను, మళ్ళా 10, మళ్ళా మరుసటి నేను తిన్నాను, మళ్ళా 10. ఏంటి? ఆకాశపు ద్వారాలు తెరిచాడు దేవుడు. దేవునికి మహిమ. నువ్వు ఆయన మాట మీద నువ్వు వినబడితే నీ వెంటే ఆయన ప్రభు, నీ వెంటే ఆయన ప్రభు. నువ్వు అనుకోవచ్చు, నేను ఇచ్చే 5 రూపాయలతో నేను ఇచ్చే 10 రూపాయలతో పాశ్రం గారు బ్రతుకుతుంటాయి. ఆయన ఆశ్చర్యపడు, ఆయన ఆశ్చర్యపడు, ఆయన ఆలోచన, ఆయన నిచ్చడగుతాడు. దేవునికి మహిమ కలుగును. ప్రేమమైన యేసయ్య ప్రేమ దాటిపోయిన ప్రేమ. ఎందుకు చెప్తున్నానంటే ఇది గర్వంతో చెప్పేది కాదు, నా దేవుడు చేసే కార్యం. దేవునికి మహిమ కలుగును. నా దేవుడు చూపించిన ఆ కృప కలిగిన దేవుడు మనతో ఉంటానని చెప్తున్నాడు. నేను నిన్ను పోషిస్తాను. ఇశ్రాయేలు ప్రజలతో ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎరగని మన్నాను కురిపించాడు. విన్నాడు, మాట విని ఈరోజు చెప్తున్నాడు, తింటున్నావు దేవుని యొక్క జీవవాక్యాన్ని, మాట విని దేవుని యొక్క జీవవాక్యాన్ని భుజిస్తూ ఉన్నావు, మాట విని. యేసయ్య నన్ను బ్రతికిస్తున్నాడు, యేసయ్య నన్ను దీవించి, యేసయ్య నన్ను భాగ్యవంతునిగా చేసి నువ్వే చెప్పుకుని బ్రతికే, నువ్వే చెప్పుకునే బ్రతికే. దేవునికి మహిమ కలుగును. ప్రేమమైన యేసయ్య ప్రేమ వాళ్ళని ఆదరించి పోషించి వాళ్ళని బలపరిచి, ఆయన మాటలో ఏది అసత్యం లేదు, ఆయన మాటలు సత్యం. పోషిస్తాను అన్న దేవుడిని పోషిస్తాడు, పోషిస్తాను అన్న దేవుడిని పోషిస్తాడు. మనకు ఆ మాటలు అక్కడే పెట్టేసి మనమేమో తెలుసుకుని పోషించాలి, మనం బ్రతకాలి అని మనం ప్రయాసపడుతున్నాం. మీరు అనొచ్చు, మీరు రాష్ట్రం గారు కదా, మీకు సరిపోయింది, మాకు ఎక్కడ సరిపోయింది అని. దేవుని యొక్క వాక్యం అంటుంది, ఇది అందరికి, ఆయన పక్షపాతం లేదు, ఇది అందరికి. దేవునికి మహిమ కలుగును. ఆయన పక్షపాతం. నీ చేతుల కష్టాజీతాన్ని దీవించేది ఆయనే, నీ చేతుల కష్టాజీతం అనుభవింపజేసేది ఆయనే. ఆయన చిత్తం లేకుండా నువ్వు అనుభవించలేవు. ఆయన చిత్తాన్ని నువ్వు అనుసరిస్తూ ఉంటే, ఆయన చిత్త ప్రకారం
నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. ఆయన చిత్తం లేకుండా నువ్వు ఆహారాన్ని కూడా భుజించలేము. ఆహారాన్ని కూడా భుజించలేము. ఆయన చిత్తము చొప్పున ఆహారాన్ని భుజించేటట్లుగా, ఆయన చిత్తము చొప్పున నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించేటట్లుగా దేవుడు దీవించడానికి ఈ ఉపదేశాన్ని ఇస్తుంది. దేవునికి మహిమ కలుగుతుంది. ప్రేమమయుడైన యేసయ్య ప్రేమ మన జీవితాన్ని దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి అలంకరిస్తూ ఉంది. దేవుడికి మహిమ కలుగుతుంది. అలంకరిస్తూ ఉంది. అలంకరించడము ఎవరు కనపడింది ఇప్పుడు? ఎవరు కనపడింది ఇప్పుడు? మన హృదయానికి కనపడింది. మన హృదయానికి కనపడింది. యేసయ్య మన మనోనికి కలిగి ఆయన అలంకరించడం మన హృదయానికి కనపడింది. దేవునికి మహిమ కలుగుతుంది. ఆయన అలంకరించే హృదయాన్ని, ఆయన సిద్ధపరిచే హృదయాన్ని, ఆయన కోరుకుంటున్న హృదయం, ఆ కోరుకునే హృదయాన్ని ఆయనే అలంకరించేది, ఆయనే సిద్ధపరిచేది, సిద్ధపరుస్తున్నాం. దేవునికి మహిమ. దేవుని ప్రేమ నిన్ను వెతుకుతూ ఉంది. నువ్వు ఆయన వెతుకుతూ పోయినా ఆయన ప్రేమ నిన్ను వెతుకుతూ ఉంది. ఎందుకంటే ఆయన నిన్ను సృష్టించాడు. ఆయన నిన్ను సృష్టించాడు. ఆయన నిన్ను పుట్టించాడు. ఆయన ప్రేమ నిన్ను వెతుకుతాడు. ఆయన ప్రేమ నీ కొరకు చేతులు దాచింది. ఆయన ప్రేమ నీ కొరకు ప్రాణం పెట్టింది. ఆయన ప్రేమ నీ కొరకు ఈ దినాన దిగి వచ్చి మాట్లాడుతుంది. దేవుడు ఆ ప్రేమకు నువ్వు సొంతం కావాలి. ఆ ప్రేమకు నువ్వు సొంతం కావాలి. ఆ ప్రేమతో నువ్వు బ్రతకాలి. ఆ ప్రేమతో నువ్వు వృద్ధులు. ఆ ప్రేమకి మనం బద్దులు కావాలి. దేవునికి మహిమ కలుగుతుంది. అని ఆ ప్రేమ కలిగిన దేవుడే ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ వాక్యాన్ని మనందరూ వినికిలో దీవించలేదాకా ఒకరిద్దరు మంచి దేవుడుగా ఎంతో చేస్తూ వచ్చేదాన్ని మన పరిశుద్ధ వాక్యం చేద్దాం. వాక్యం ద్వారానే నీకు రక్షణ కలిగించదు. వాక్యం ద్వారానే నీ బ్రతుకు విమోచన కలిగించడు. వాక్యం ద్వారానే నేను ఆదరించాడు. వాక్యం ద్వారానే నేను పోషించాడు. వాక్యం ద్వారానే నీకు ఘనత, వాక్యం ద్వారానే నీకు ఐశ్వర్యం, వాక్యం ద్వారానే జీవం ఏ విధంగా సంపాదించుకుంటావో ప్రతి విషయాన్ని మనసులో పెట్టుకుని దేవుని నామంలో ప్రార్థించాలి.